ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీ చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. పాత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం గురించి ఛాయగా చెప్పబడినటువంటి అనేక విషయాలను ఈ రోజుల్లో మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ప్రియమైన ఈ రోజు నుండి మనము బలులలో, నైవేద్యాలలో ప్రభు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము అనేటువంటి అంశాన్ని గురించి మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన పరిశుద్ధ గ్రంథంలో 11 విధాలైనటువంటి బలుల గురించి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుందండి. అందులో ప్రధానమైనవి 5 బలులండి. ప్రియమైన ఆ 5 బలుల గురించి మనము రాబోయే రోజుల్లో ప్రియమైన మనము ధ్యానించుకోబోతున్నాము. ప్రియమైన ఈ బలులు 2 విధాలుగా వేరుపరచబడుతున్నాయండి. ఒకటి రక్తము కార్చేటువంటి బలి, రెండోది రక్తము కార్చని బలి. ప్రియమైన యొక్క రక్తము సిందించని బలులకు మిన్హా అనేటువంటి పేరు హెబ్రీ భాషలో ఇవ్వబడుతుంది. దీని అర్థం ఏంటి? రక్తము కార్చని బలులు అని అర్థం అండి. ప్రియమైన ఈ మిన్హా అనేటువంటి రక్తము కార్చని బలులు అర్పించితే ఈ బలి పరిపూర్ణంగా అవదండి, పరిపూర్ణపడదు. ఈ మిన్హా అనేటువంటి రక్తము కార్చని బలిని అర్పించి చివరిగా ఏదో ఒకటి రక్తము సిందించేటువంటి ఒక బలిని అర్పించినప్పుడే ఆ బలి పరిపూర్ణమవుతుంది. ప్రియమైన ఆ బలిలో ఎలాగ అర్పిస్తారో, ఆ బలి అర్పించబోయేటువంటి ఆ వ్యక్తి ఒక గొర్రెను లేకుంటే గేదెను తీసుకొచ్చి ఆ యొక్క యాజకుని ముందు నిలబడి తన యొక్క కుడి చేతిని ఆ గొర్రె మీద, ఆ యొక్క గోవు మీద ఉంచి అతడు ఎలాగంటే, తండ్రి, నేను ఇలాంటి పాపాన్ని చేశానయ్యా, ఈ పాపమంతా కూడా నేను ఈ గొర్రె మీద మోపుతున్నాను, ఈ గొర్రె నాకు బదులుగా ఇది బలి అవ్వబోతుంది, బలి అర్పించబడుతుంది, ఈ బలిని అంగీకరించి నా పాపాన్ని క్షమించు అని చెప్పి అతడు దేవునికి విజ్ఞాపన చేస్తాడు. ఇప్పుడు ఇతను అలా ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుంది? ఇతనికి పాపం అంతా కూడా ఈ గొర్రె మీద మోపబడుతుంది. ఇప్పుడు ఇతడు పాపం లేనివాడు అవుతున్నాడు. ఇప్పుడు పాపం ఏది మోస్తుంది? ఇతని పాపం ఆ గొర్రె మోస్తుంది. ఆ పాపాన్ని మోసేటువంటి ఆ గొర్రెను యాజకుడు బలివ్వడు, ఇతడే బలివ్వాలి, ఇతడే నరకాలి. తన చేతులతో ఇతడు నరకాలి. మనం అపార్థం చేసుకుంటున్నాము, యాజకుడే బలిని అర్పిస్తాడని చెప్పి మనం అనుకుంటున్నామండి. కానీ ఎలాగంటే ఈ యాజకుడు ఏం చేస్తాడంటే, ఈ విశ్వాసి బలి అర్పించినప్పుడు రక్తాన్ని ఒక పాత్రలో పట్టుకుంటాడు. ఆ రక్తముతో పాప పరిహార్థం, ఆ రక్తాన్ని చల్లి ప్రత్యక్ష గుడారం మీద పాప పరిష్కారము చేస్తాడు. అది మాత్రం కాదు, అక్కడ ఉండేటువంటి ఆ బలిపీఠంలో ఉండేటువంటి కట్టెలను బాగా అతడు మండేటట్లు చేస్తాడండి. ఇది యాజకుడు చేసే పని. ఈ విశ్వాసి ఏం చేయాలి? ఈ విశ్వాసి తన చేతులతో తన పాపాన్ని మోస్తున్నటువంటి ఆ గొర్రెను తన చేతులతో నరకాలి. తర్వాత దాన్ని మొక్కలుగా నరకాలి. ప్రియమైన దాన్ని బలిపీఠం మీద ఉంచాలి, ప్రియమైన అగ్నితో దహించాలి. ఇది ఈ విశ్వాసి చేయవలసినటువంటి పని. ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ 5 విధాలైనటువంటి బలులను ఎలాగా తన కల్వరి శిలువ మరణంలో నెరవేర్చాడనేటువంటి దాని గురించి మనము రాబోయే రోజుల్లో మనం ధ్యానించుకోబోతున్నామండి. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా నీ కొరకు నా కొరకు మనము బలి అవ్వవలసినటువంటి శిలువలో ఆయన మన కొరకు తన్ను తాను బలిగా అర్పించాడు. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని అంటున్నాడు. ఆయన ఈ లోకానికి యేసుని ఎలా పరిచయం చేస్తున్నాడు? ఈయనే లోక ప్రజలందరి పాపమును తన మీద మోసుకొని బలి అవ్వబోయేటువంటి దేవుని గొర్రెపిల్లని చెప్పి బాప్తిస్మిచ్చి యోహాను యేసుని లోకానికి పరిచయం చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు బాప్తిస్మిచ్చి యోహాను అలాగ అన్నాడు? ఎందుకు అలా పరిచయం చేశాడంటే అతనికి తెలుసు, అతను దేవుని యొద్ద నుండి ఆ యొక్క సంగతులంతా కూడా అతను పొందిన ఒక ప్రవక్తగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఈయన దేవుని గొర్రెపిల్ల, ఈ లోకమున్న అన్ని ప్రజల యొక్క పాపమును తన మీద వేసుకొని, తన మీద మోసుకొని, లోక ప్రజల యొక్క పాపముల కొరకు బలి అవ్వబోయేటువంటి దేవుని గొర్రెపిల్లని చెప్పి లోకానికి యేసయ్యను బాప్తిస్మిచ్చి యోహాను పరిచయం చేశాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన దేవుని గొర్రెపిల్లగా కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు బలి అయ్యాడు. నిన్ను నన్ను తప్పించాడు, నిన్ను నన్ను ఆయన ఆశీర్వదించాడు.
ఈరోజు మనం బ్రతికున్నాం కారణం ఏంటో తెలుసా? యేసయ్య మన స్థలంలో మన పాపమును మోసుకొని, మనము బలి అవ్వాల్సినటువంటి సిలువలో మన పాపమును మోసుకొని తన మీద వేసుకొని ఆయన మన కొరకు బలిగా తను అప్పగించాడు, మనల్ని బ్రతికించాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన రక్తము మన మీద చల్లబడి ఉంది. ప్రియమైన మన కొరకు తను అప్పగించినటువంటి మన పాపమును ఆయన మీద మోసుకొని మన కొరకు మరణించినటువంటి యేసయ్యను ఈ ఉదయకాల సమయంలో కృతజ్ఞత హృదయంతో స్తుతిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా స్తోత్రం తండ్రి, నువ్వు మా పాపమును నీ మీద వేసుకొని తండ్రి మా కొరకు బలి అయినటువంటి దేవుని గొర్రెపిల్లగా యొక్క లోకానికి వచ్చావయ్యా తండ్రి. మా పాపమును తండ్రి నీ మీద మోపుకొని మేము బలి అవ్వాల్సినటువంటి స్థలంలో తండ్రి మా కొరకు బలి అయినటువంటి దేవానికి స్తోత్రం తండ్రి. నీ యొక్క అయ్యా స్తోత్రం త్యాగాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. నీ కలువ సిలువ మరణము ద్వారా కలిగేటువంటి ప్రతి దీవెనలు తండ్రి అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి క్రియ చేయునుగా కానీ అయ్యా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నీ కలువరి సిలువ వలన కలిగేటువంటి దీవెనలు ఒక్కొక్కరికి ఇవ్వమని తండ్రి. ఈరోజంతా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.